ఓకే. గుడ్ మార్నింగ్ చిల్డ్రన్స్. విజయనగర ఎంపైర్ 7th క్లాస్ సంబంధించి ఎన్ఎంఎంఎస్ సిలబస్ ఇప్పుడు మనం చూస్తున్నాము. ఇందులోపల 86th క్వశ్చన్ చూడండి. ద విజయనగర ఎంపైర్ వాజ్ ఫౌండెడ్ ఇన్ 1336 CE బై హరిహర హరిహర 1 అంటే ఫస్ట్ హరిహర అండ్ బుక్కరాయ 1. సో విజయనగర సామ్రాజ్యము 1336లో హరిహర రాయలు మరియు బుక్కరాయలచే స్థాపించబడినది. సో ఏంటిది సరి అయిన సమాధానము? ఇలా ఆన్సరే ఇచ్చిండు, మళ్ళీ అడిగింది ఏంద్రా. సో ఆన్సర్ ఈజ్ 1336. సో విజయనగర సామ్రాజ్యము మనకు దక్షిణ భారత చరిత్రలోనే ఒక గొప్ప సామ్రాజ్యము. ఇది మనకు క్రీస్తు శకము అంటే సిఈ అంటారు. 1336లో తుంగభద్ర నది ఒడ్డున సో స్థాపించడం జరిగింది. సో 1236 కనుక తీసుకున్నట్టయితే ఇది ఢిల్లీ సుల్తాన్ల పాలన, రజియా సుల్తానా కాలము 1236. 1436 కనుక తీసుకున్నట్టయితే విజయనగర సామ్రాజ్యం స్థాపించబడి 100 సంవత్సరాలు దాటిపోయింది. 1536లో అచ్యుత దేవరాయలు పాలిస్తున్నారు. అంటే ఇది సామ్రాజ్యం అంత్యదశకు దగ్గరగా ఉన్న సమయము. సో కాబట్టి స్థాపించబడిన సంవత్సరము అంటే ఎంత తీసుకోవాలి? 1336. నెక్స్ట్ కమ్ టు 87th క్వశ్చన్. ద క్యాపిటల్ సిటీ ఆఫ్ విజయనగర ఎంపైర్ వాజ్ నోన్ యాజ్ విజయనగర విచ్ ఈజ్ నౌ కాల్డ్ హంపి. ఆన్సర్స్ అన్నీ ఉన్నాయి ఇందులో. సో మనకేమన్నాడు? విజయనగర ఇప్పుడు ఏమని పిలుస్తున్నారు ఉండాలి. హంపి ఆన్సర్ హంపి ఉంది ఇక్కడ. ఓకే. సో ఏమని పిలుస్తున్నారు? హంపి అని పిలవడం జరుగుతుంది. దాన్ని ఇప్పుడు ఏమని పిలుస్తున్నాము? హంపి అని పిలుస్తున్నారు. అప్పట్లో విజయనగరం, విజయాల నగరం అని పిలువబడిన ఆనాటి రాజధాని ప్రాంతం ప్రస్తుతం కర్ణాటకలోని హంపి అనే గ్రామంలో ఉంది. ఇక్కడ మనకు ఇప్పటికీ ఆనాటి వైభవానికి గుర్తుగా ఎన్నో చారిత్రాత్మక కట్టడాలు మనకు అగుపించడం జరుగుతుంది. ఇక కాంచీపురానికి సంబంధించి కనుక తీసుకున్నట్టయితే తమిళనాడులో ఉంది. ఇది పల్లవుల రాజధానిగా ప్రసిద్ధి, విజయనగర రాజధాని కాదు. మైసూర్ కనుక తీసుకుంటే ఇది కూడా కర్ణాటకలోనే ఉంది, కానీ ఇది వడియార్ వంశస్థులు దీన్ని పరిపాలించడం జరుగుతుంది. పెనుకొండను కనుక తీసుకున్నట్టయితే ఇది విజయనగర సామ్రాజ్యానికి తర్వాతి కాలంలో తాత్కాలిక రాజధానిగా మారింది. తల్లికోట యుద్ధం తర్వాత తాత్కాలిక రాజధానిగా మారింది. కానీ సో కంప్లీట్గా ఉన్న ప్రధాన రాజధాని నగరం మాత్రము హంపి మాత్రమే. ప్రధాన రాజధాని నగరం ఏంటిది? హంపి. నెక్స్ట్ 89th క్వశ్చన్ చూడండి. విచ్ టూ బ్రదర్స్ ఫౌండెడ్ ద విజయనగర ఎంపైర్. విజయనగర సామ్రాజ్యాన్ని ఏ ఇద్దరు సోదరులు స్థాపించారు? హరిహర అండ్ బుక్క, హరిహర అండ్ దేవరాయ, బుక్క అండ్ కృష్ణదేవరాయ, బుక్క అండ్ అచ్యుత దేవరాయ. సో ఎవరెవరు స్థాపించినారు? ఫస్ట్ ఆన్సర్ ఈ సరి అయిన ఆన్సర్ ఏ. హరిహర మరియు బుక్కరాయలు దీన్ని స్థాపించడం జరిగింది. వీళ్ళు సంగమ వంశానికి చెందినవారు. ఏ వంశానికి చెందిన వాళ్ళు? సంగమ వంశానికి చెందిన హరిహర రాయలు అంటే మొదటి హరిహర రాయలు మరియు బుక్కరాయలు. మొదటి బుక్కరాయలు అనే ఇద్దరు అన్నదమ్ములు తమ గురువైన విద్యారణ్య స్వామి ఆశీస్సులతో ఈ సామ్రాజ్యాన్ని నిర్మించడం జరిగింది. అందుకే వీరి మొదటి వంశానికి సంగమ వంశం అని పేరు వచ్చింది. సంగమ వంశం అనే పేరు రావడము జరిగింది. ఓకేనా. నెక్స్ట్ కమ్ టు 90, క్వశ్చన్ నెంబర్ 90. The empire as its height stretched from the river Krishna in the north to the extreme south of the peninsula. విజయనగర సామ్రాజ్యం తన ఉచ్చ స్థితిలో ఉత్తరాన కృష్ణానది నుండి దక్షిణాన ద్వీపకల్పం వరకు విస్తరించినది. ఇది ఏ దిశను సూచిస్తుంది అని అంటే, సో మనకి ఏ దిశ లోపల ఉన్నది ఇది? సో ఉత్తరం నుండి దక్షిణం వైపుకు, నార్త్ టు సౌత్. సో ప్రశ్నలోనే క్లూ ఉన్నది, గమనించినారా? నార్త్ అనేది ప్రశ్నలోనే ఉన్నది. సో ఉత్తరాన కృష్ణానది నుండి ఉత్తరాన కృష్ణానది నుండి దక్షిణాన మనకు చివరి వరకు అన్నారు. అంటే సామ్రాజ్యం ఉత్తరం నుంచి దక్షిణం వైపుగా దేశమంతా విస్తరించి ఉందనేది అర్థంగా మనము తీసుకోవాలి.
నెక్స్ట్ 91 క్వశ్చన్ చూడండి. ద ఎంపైర్ వాజ్ రూల్డ్ బై హౌ మెనీ మెయిన్ డైనాసిటీస్? సో విజయనగర సామ్రాజ్యాన్ని మొత్తం ఎన్ని ప్రధాన వంశాలు పాలించాయి? ఎన్ని ప్రధాన వంశాలు పాలించడం జరిగింది? ఎన్ని ప్రధాన వంశాలు పాలించినాయి? 1, 3, 4, 5? కరెక్ట్ ఆన్సర్ ఈజ్ 4. 4 ప్రధాన వంశాలు పాలించడం జరిగింది. విజయనగర సామ్రాజ్యము ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఉంది? 1336 నుంచి 1646 వరకు విజయనగర సామ్రాజ్యము వివిధ రాజుల చేత పరిపాలించడం జరిగింది. ఇందులో మొత్తం 4 వంశాలు పరిపాలించడం జరిగింది. అందులో సంగమ వంశము, సాలువ వంశము, తులువ వంశము, ఆరవీడు వంశము. సంగమ వంశము, సాలువ వంశము, తులువ వంశము, అరవీడు వంశము, ఈ 4 వంశాలు పరిపాలించడము జరిగింది. క్వశ్చన్ నెంబర్ 92. విచ్ ఈజ్ నాట్ వన్ ఆఫ్ దోస్ 4 మెయిన్ డైనాసిటీస్? ఇందులో ఫోర్ డైనాసిటీస్ పరిపాలించడం జరిగింది కదా, 4 వంశాలకు సంబంధించినవి. ఒకటి కానిదేది అంటున్నాడు. సంగమన, సాలువన, తులువన, మరాఠాన? ఏది మనకు? మరాఠా అనే వంశం దీనికి సంబంధించినది కాదు. మరాఠాను ఎవరు? ఛత్రపతి శివాజీ నాయకత్వంలో 17వ శతాబ్దంలో స్వతంత్ర రాజ్యంగా స్థాపించడం జరిగింది. కాబట్టి సరి అయిన ఆన్సర్ ఏంటిది? సంగమ, సాలువ, తులువ, ఇంకొకటి మిగిలింది ఏంటిదిరా? అరవీడు వంశము. అవి 4 వంశాలు. క్వశ్చన్ నెంబర్ 93. అండర్ విచ్ డైనాసిటీ డిడ్ కృష్ణదేవరాయ రూల్? సో శ్రీకృష్ణదేవరాయలు ఏ వంశానికి చెందిన రాజు? 4 వంశాలు ఉన్నాయి కదా, ఆ 4ంటిలో ఏ వంశానికి ఇక్కడ 4 ఉన్నాయి. సలువ, సంగమ, తులువ, అరవీడు. సో ఇందులో ఈ 4 వంశాల లోపల ఏ వంశానికి చెందినవాడు అంటే కరెక్ట్ ఆన్సర్ ఈ సి, తులువ వంశము. ఏ వంశానికి చెందినవాడు? తులువ వంశము. విజయనగర రాజులందరిలోకి అత్యంత శక్తివంతుడు, ప్రసిద్ధి చెందిన రాజు, అత్యంతమైన శక్తివంతుడు మరియు ప్రసిద్ధి చెందిన రాజు శ్రీకృష్ణదేవరాయలు. ఈయన 3వ వంశమైన తులువ వంశానికి చెందిన మహారాజు. ఈయన కాలంలోనే విజయనగర సామ్రాజ్యం కళలతో, సాహిత్యంతో, యుద్ధాలలో అగ్రస్థానానికి చెందడం జరిగింది. తులువ వంశం లోపల ముఖ్యమైన వాడు శ్రీకృష్ణదేవరాయలు. మరి సాలువ వంశం లోపల ప్రముఖుడు ఎవరు? సాలువ వంశం లోపల ప్రముఖుడు సాలువ నరసింహరాయలు. మరి సంగమ వంశంలో ప్రసిద్ధులెవరు? హరిహరరాయలు మరియు బుక్కరాయలు. అరవీడు వంశం అనేది సో ఇది చివరి దర్యాపుగా విజయనగర సామ్రాజ్యపు చివరి దశ. సో చివరి వంశము రామరాయల కాలం నాటిది. అంటే ఇందులో ముఖ్యమైన వారు రామరాయలు అని మనము చెప్పుకోవచ్చును. నెక్స్ట్ క్వశ్చన్ 93 క్వశ్చన్. అండర్ విచ్ డైనాసిటీ డిడ్ కృష్ణదేవరాయ రూల్? కృష్ణదేవరాయ ఏ డైనాసిటీకి సంబంధించి ఏ వంశానికి చెందిన రాజు అంటున్నాడు. ఇప్పుడే అయిపోయింది కదా ఇది. నెక్స్ట్ కమ్ టు 94th క్వశ్చన్. ద బ్యాటిల్ ఆఫ్ తల్లికోట 1565 రిజల్టెడ్ ఇన్? బ్యాటిల్ ఆఫ్ తల్లికోట యుద్ధము అంటే తల్లికోట యుద్ధము 1565లో జరగడం జరిగింది. దాని ఫలితం ఏమిటి అంటే దాని ఫలితం ఏంది? ద కన్సాలిడేషన్ ఆఫ్ విజయనగరాస్ పవర్, ద డిఫీట్ అండ్ రీనేషన్ ఆఫ్ ద సిటీ ఆఫ్ విజయనగర. నెక్స్ట్ వన్, ద ఫండింగ్ ఆఫ్ న్యూ డైనాసిటీ, నో సిగ్నిఫికెంట్ చేంజ్. ఏంటిదంట ఇది? తల్లికోట యుద్ధంతో విజయనగర పతనము మరియు నగరం పూర్తిగా నాశనం అవ్వడం జరిగింది. సో అది బి, ద డిఫీట్ అండ్ రీనేషన్ ఆఫ్ ద సిటీ ఆఫ్ విజయనగర. దీని అర్థం ఏంది? బి ఆప్షన్ యొక్క అర్థం ఏంది అని అంటే విజయనగరం పతనము మరియు మరియు నగరము పూర్తిగా నాశనం అవ్వడం జరిగింది. నగరము పూర్తిగా నాశనమైనది. సో 1565లో జరిగిన తల్లికోట యుద్ధము దీనినే రాక్షసి తంగడి యుద్ధం అని కూడా అంటారు. దక్కన్ సుల్తాన్ల కూటమి అంతా కలిసి విజయనగర సైన్యాన్ని
రామరాయల నాయకత్వంలోని సైన్యాన్ని ఓడించింది. ఈ యుద్ధం తర్వాత శత్రువులు విజయనగర నగరంలో చొరబడి అందమైన కట్టడాలను, గుడులను పూర్తిగా ధ్వంసం చేశారు. ఈ విధంగా వైభవంగా వెలిగిన విజయనగర సామ్రాజ్యము, విజయనగర నగరము శిథిలాల దిబ్బగా మారడము జరిగింది. కాబట్టి 1565లో తల్లికోట యుద్ధంతో విజయనగర సామ్రాజ్యము అంతరించిపోవడము జరిగింది అనేది గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 95. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ట్రావెలర్స్ విజిటెడ్ విజయనగర అండ్ రికార్డెడ్ ఇట్స్ స్ప్లెండర్? సో ఏమైందట, విజయనగర సామ్రాజ్యాన్ని సందర్శించి దాని వైభవాన్ని రికార్డు చేసిన విదేశీ యాత్రికుడెవరు? ఆన్సర్ ఏంది? డొమింగో పేస్. ఆన్సర్ ఎవరు? డొమింగో పేస్ ఇది సరి అయిన ఆన్సర్. డొమింగో పేస్ ఏ దేశానికి చెందినోడు? పోర్చుగల్కి చెందినోడు. ఏ దేశానికి చెందినోడు? పోర్చుగల్ దేశానికి చెందినవాడు. ఇతను శ్రీకృష్ణదేవరాయల కాలంలో విజయనగరాన్ని సందర్శించినాడు. డొమింగో పీస్ ఎప్పుడు వచ్చినాడు? శ్రీకృష్ణదేవరాయల కాలంలో సందర్శించడం జరిగింది. ఆనాటి నగరం ఎంతో పెద్దది. ఇక్కడ కోటలు కానీ, బజార్లు కానీ, పండుగలు కానీ ఎంతో వైభవంగా జరుగుతాయో తన రాతల ద్వారా మొత్తం ప్రపంచానికి తెలియజేయడం జరిగింది. ఎవరు వాళ్ళు? డొమింగో పేస్. నెక్స్ట్ ఇక్కడ మిగతా వాళ్ళు కూడా మనకు కొంచెం ఇంపార్టెంట్ వాళ్ళే. మనకు ఈ సోషల్కి సంబంధించి మార్కో పోలోని కనుక తీసుకున్నట్టయితే ఇతను ఎవడరా? ఇతను ఇటలీకి సంబంధించిన యాత్రికుడు. విజయనగర సామ్రాజ్యం స్థాపించబడక ముందే 13వ శతాబ్దంలో కాకతీయ కాలంలో మేటుపల్లి రేవును సందర్శించడం జరిగింది. నెక్స్ట్ ఐబన్ బటూటాను కనుక తీసుకున్నట్టయితే ఇతను మొరాకో దేశస్థుడు. ఏ దేశస్థుడు? మొరాకో దేశస్థుడు. ఇతడు మహమ్మద్ బిన్ తుగ్లక్ కాలంలో భారతదేశానికి రావడం జరిగింది. మహమ్మద్ బిన్ తుగ్లక్ కాలంలో ఎక్కడికి వచ్చినాడు? భారతదేశానికి రావడము జరిగింది. నెక్స్ట్ మెగస్తనీస్, ఇతను కూడా ఇంపార్టెంట్. ఈయన గ్రీకు రాయబారి చంద్రగుప్త మౌర్యుని కాలంలో భారతదేశానికి రావడం జరిగింది. చంద్రగుప్త మౌర్యుని కాలంలో భారతదేశానికి వచ్చాడు. కాబట్టి విజయనగరానికి ఈయనకు అసలు సంబంధమే లేదు అనేది మనము గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ 96th క్వశ్చన్కి రండి. 96th క్వశ్చన్, వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ విజయనగర? విజయనగరం యొక్క మీనింగ్ ఏంటి? విజయనగరం యొక్క అర్థం ఏంది? సిటీ ఆఫ్ విక్టోరియా, సిటీ ఆఫ్ పీసా, సిటీ ఆఫ్ కింగ్స్, సిటీ ఆఫ్ ట్రేడ్. ఏది విజయనగరం అనే పదానికి సరి అయిన అర్థము? సో సంస్కృతం లోపల విజయ అంటే గెలుపు, నగరము అంటే పట్టణము. కాబట్టి విజయనగరం అంటే విజయాల నగరము, గెలుపుల యొక్క నగరము, సిటీ ఆఫ్ విక్టరీ అనేది మనకు గుర్తుగా ఉంచుకోవచ్చు. కాబట్టి ఇక్కడ సిటీ ఆఫ్ విక్టరీ ఎక్కడ ఉంది? ఫస్ట్ ఆప్షన్. సో ఫస్ట్ ఆప్షన్ ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. Next go to 97th question. Which ruler is known for his patronage of arts and literature, and also for having the Ashtadiggajs, the 8 scholars in his court? కళలు మరియు సాహిత్యంకి ఆదరణ ఇవ్వడమే కాకుండా తన ఆస్థానం లోపల అష్టదిగ్గజాలను 8 మంది కవులను కలిగి ఉన్న రాజు ఎవరు అంటున్నారు. 8 మంది కలిగి ఉన్న రాజులు ఎవరు? హరిహరన, బుక్కరాయవన్న, శ్రీకృష్ణదేవరాయన, అచ్యుతరాయన. ఆన్సర్ ఏది? శ్రీకృష్ణదేవరాయల కాలంలో తెలుగు సాహిత్యానికి స్వర్ణయుగం అని చెప్పవచ్చును. స్వర్ణయుగం. ఈయన ఆస్థానాన్నే భువన విజయం అనేవారు. అందులో ఉండేవాళ్ళు ఎవరెవరు? 8 మంది. అల్లసాని పెద్దన, తెనాలి రామకృష్ణుడు వంటి 8 మంది గొప్ప తెలుగు కవులు ఉండేవారు. వీరిని ఏమంటారు? అష్టదిగ్గజాలు అంటారు.
దిగ్గజాలు అంటారు. శ్రీకృష్ణదేవరాయలే స్వయంగా ఆముక్తమాల్యద అనే గొప్ప గ్రంథాన్ని కూడా రాసినాడు. ఆముక్తమాల్యద అనే గొప్ప గ్రంథాన్ని కూడా రాయడము జరిగింది. నెక్స్ట్ కమ్ టు 98 క్వశ్చన్. ద అమరనాయక ఇన్ విజయనగర వర్. అమరనాయక విజయనగర కాలంలో అమరనాయకులంటే ఎవరు? అమరనాయకులంటే ఎవరు? ప్రీస్ట్స్ ఇన్ టెంపుల్, మిలిటరీ చీఫ్స్ విత్ అడ్మినిస్ట్రేటివ్ డ్యూటీస్ ఓవర్ రీజియన్స్, ఫారెన్ అంబాసిడర్స్, టీచర్స్ ఇన్ యూనివర్సిటీస్. కరెక్ట్ ఆన్సర్ ఈస్ బి, బాంబే. ఏంటిదట? ప్రాంతాలపై పరిపాలనా బాధ్యత ఉన్న సైనిక ప్రముఖులను మిలిటరీ చీఫ్స్ విత్ అడ్మినిస్ట్రేటివ్ డ్యూటీస్ వారిని అమర నాయకులు అనేవారు. అమర నాయకులు. విజయనగరం పాలన లోపల అమరనాయక వ్యవస్థ చాలా ముఖ్యమైనది. రాజులు తమ సైనిక నాయకులకు జీతానికి బదులుగా కొద్ది భూభాగాలను ఇచ్చేవారు. ఆ ప్రాంతాలను వీరు పరిపాలిస్తూ పన్నులు వసూలు చేసి రాజుకు అవసరమైనప్పుడు సైన్యాన్ని పంపేవారు. వీరిని అమర నాయకులు అంటారు. ఇది ఢిల్లీ సుల్తాన కాలంలో ఈక్తా పద్ధతి వంటిది. సో ఇది మనకు అమర నాయకులకు సంబంధించిన విషయం. నెక్స్ట్ కమ్ టు 99 క్వశ్చన్. సో విచ్ డైనాసిటీస్ succeeded in the Saluva dynasty? Which dynasty succeeded the Saluva dynasty? సాలువ వంశం తర్వాత విజయనగరాన్ని పాలించిన వంశం ఏది? సాలువ తర్వాత ఏం వంశము? తులువ. సాలువ తర్వాత తులువ. ఎస్ తర్వాత టీ అని గుర్తుపెట్టుకోండి. సాలువ వంశం తర్వాత ఏ వంశము? తులువ వంశము పరిపాలించింది. సాలువ వంశం తర్వాత ఏ వంశము? తులువ వంశము పరిపాలించడం జరిగింది. మొత్తం వంశాలేంటివి? ఫస్ట్ది సంగమ వంశము, తర్వాత సాలువ వంశము, తర్వాత తులువ వంశము, ఆ తర్వాత అరవీడు వంశము. సో కాబట్టి మనకు సరి అయిన ఆన్సర్ ఏంటిదిరా? బి, తులువ వంశము. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 100. వాట్ వాజ్ ద అడ్మినిస్ట్రేటివ్ లాంగ్వేజ్ యూజ్డ్ ఇన్ విజయనగర? విజయనగరంలో అడ్మినిస్ట్రేటివ్ లాంగ్వేజ్, విజయనగర సామ్రాజ్యంలో ఉపయోగించిన అధికారిక భాష లేదా పరిపాలనా భాష ఏది? అధికారిక భాష మరియు పరిపాలనా భాష ఏది? పర్షియనా, కన్నడ, తెలుగు, సంస్కృత, తమిళ, హిందీయా? ఏదో సరి అయింది గుర్తుపట్టండి. సో బి ఆప్షన్ ఈజ్ ద కరెక్ట్ వన్. కన్నడ, తెలుగు మరియు సంస్కృతం. కన్నడ, తెలుగు, సంస్కృతం ఈ మూడింటిని ఉపయోగించినారు. ఎందుకంటే విజయనగర సామ్రాజ్యం కర్ణాటక, ఆంధ్ర, తమిళనాడు ఈ 3 ప్రాంతాలలో విస్తరించబడి ఉన్నది. కాబట్టి వాళ్ళ ప్రజలకు అక్కడ ఉపయోగించే ప్రజల భాషలు ఏంటివి? ప్రజా భాషలు కన్నడ, తెలుగు వీటిని ఎక్కువగా యూజ్ చేసేవాళ్ళు. అదేవిధంగా సంస్కృతాన్ని కూడా అధికారిక భాషగా ఉపయోగించినది. మరి పర్షియన్ ఎవరు ఉపయోగించినారు అంటే దక్కన్ సుల్తానులు ఉపయోగించడం జరిగింది. తమిళ్ని కనుక తీసుకున్నట్టయితే ఇది తమిళ ప్రాంతం మాత్రమే సంబంధించింది కాబట్టి తమిళం మాత్రమే వాడలేదు. కన్నడ, తెలుగులకు కూడా సమాన ప్రాధాన్యతలు ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్ 101. కృష్ణదేవరాయ ఎక్స్పాండెడ్ హిజ్ ఎంపైర్ ఇంటూ. కృష్ణదేవరాయలు తన సామ్రాజ్యాన్ని ఏ ప్రాంతాల వరకు విస్తరించడం జరిగింది? ఓన్లీ ప్రజెంట్ కర్ణాటకనా, ఒడిస్సా, గజపతి రీజియన్ అండ్ పార్ట్స్ బిహైండ్, ఓన్లీ తమిళనాడు, ఓన్లీ కేరళనా? అలా ఇక్కడ ఆన్సర్ కూడా పడ్డారు. సో ఆన్సర్ బి ఈజ్ వాట్? ఒడిస్సా గజపతి ప్రాంతం మరియు ఆ పై ప్రాంతాలు దాని వెనకాల ఉన్న ప్రాంతాలు. శ్రీకృష్ణదేవరాయలు గొప్ప యుద్ధ వీరుడు. ఆయన ఒడిశాను పాలిస్తున్న గజపతులను ఓడించి ఉదయగిరి, కొండవీడు కోటలను గెలుచుకొని తన సామ్రాజ్యాన్ని కృష్ణా నది దాటి ఉత్తరం వైపుకు ఒడిశా సరిహద్దుల వరకు విస్తరించడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 102. 102 is the Virupaksha temple in Hampi
ఈజ్ అసోసియేటెడ్ విత్ విచ్ ఎంపైర్? విరూపాక్ష టెంపుల్, హంపీలో ఉన్న విరూపాక్ష టెంపుల్ ఏదైతే ఉన్నదో అది ఎవరికి సంబంధించింది? మొఘల్ ఎంపైర్కా, చోళా ఎంపైరా, విజయనగర ఎంపైరా, గుప్తా ఎంపైరా? ఎవరికి సంబంధించింది? విరూపాక్ష దేవాలయము విజయనగర ఎంపైర్, విజయనగర ఎంపైర్కి సంబంధించిన విషయము. హంపీలో ఉన్న ఈ విరూపాక్ష దేవాలయము విజయనగర రాజుల ప్రధాన దైవమైన శివుడికి, విరూపాక్షునికి అంకితం చేయబడింది. విజయనగర రాజులు ఏ పని చేసినా శ్రీ విరూపాక్ష పేరిట ఆజ్ఞలు జారీ చేసేవారు. శ్రీకృష్ణదేవరాయలు తన పట్టాభిషేక గుర్తుగా ఈ గుడిలో ఒక పెద్ద గోపురాన్ని, రంగామంటపాన్ని నిర్మించినాడు. రంగామంటపాన్ని కూడా నిర్మించడం జరిగింది. సో మొఘల్కి సంబంధించి కనుక చూస్తే ఎవరు? వీరు ఉత్తర భారతదేశాన్ని పాలించిన ముస్లిం రాజులు. హిందూ దేవాలయాల నిర్మాణానికి వీరికి సంబంధమే లేదు. నెక్స్ట్ చోళా ఎంపైర్ కనుక తీసుకుంటే వీళ్ళు తమిళనాడులో తాంజావూరు బృహదీశ్వరాలయం. సో చోళా ఎంపైర్లు కట్టిన మంచిది గుడి ఏది? బృహదీశ్వరాలయం, తాంజావూరులో ఉన్నది. సో గుప్త సామ్రాజ్యం వీరు ప్రాచీన భారతదేశంలోనే పరిపాలించడం జరిగింది. సో ఉత్తరాదిన మాత్రమే ఉన్నారు. నెక్స్ట్ క్వశ్చన్ 103 క్వశ్చన్. హంపి వాజ్ రీడిస్కవర్డ్ ఇన్ ద ఎర్లీ 19th century. సో 19వ శతాబ్దం ప్రారంభంలో హంపి శిథిలాలను తిరిగి వెలుగులోనికి తెచ్చింది ఎవరు? వెలుగులోనికి తెచ్చింది ఎవరు? బ్రిటిష్ సోల్జర్సా, లోకల్ పీసెంట్సా, అదేవిధంగా కలోనెల్ కొలిన్ మెకంజియా, పోర్చుగీస్ ట్రావెలర్సా? సో కరెక్ట్ ఆన్సర్ ఈజ్ సి ఆన్సర్, కల్నల్ కొలిన్ మెకంజీ. కల్నల్ కొలిన్ మెకంజీ ఇతను ఏం చేసినాడు? మళ్ళీ రీడిస్కవర్ చేయడం జరిగింది. ఈస్ట్ ఇండియా కంపెనీలో ఇంజనీర్ మరియు సర్వేయర్గా పనిచేసిన కల్నల్ కొలిన్ మెకంజీ 1800 ప్రాంతం లోపల హంపీని సందర్శించి ఆ ప్రాంతాన్ని మొదటిసారిగా సర్వే చేశాడు. అక్కడ విరూపాక్ష గుడి, పూజార్ల ద్వారా సమాచారాన్ని సేకరించి హంపి యొక్క చారిత్రాత్మక ప్రాధాన్యతను మళ్ళీ ప్రపంచానికి చాటి చెప్పడం జరిగింది. నెక్స్ట్ కమ్ టు 104 క్వశ్చన్. ద ఎంపైర్స్ ఫైర్ సీస్ట్ డిఫీట్ కేమ్ ఎట్ తల్లికోట వేర్ ద సుల్తానేట్స్ జాయిండ్ ఫోర్సెస్ అండర్. సో తల్లికోట యుద్ధంలో విజయనగర సామ్రాజ్యం ఘోర పరాజయానికి కారణం సుల్తానులంతా ఎవరి నాయకత్వంలో ఏకమవడం జరిగింది? సుల్తాన్లు ఎవరి నాయకత్వంలో ఏకమైనారు? కరెక్ట్ ఆన్సర్ ఏంటిది? విజయనగర ఇంటర్నల్ స్ట్రైఫ్, ద కంబైన్డ్ డక్కన్ సుల్తానేటా, బహమనీ అలోనా, యూరోపియన్ మెర్సినరీసా? కరెక్ట్ ఆప్షన్ ఈజ్ బి. సో ద కంబైన్డ్ డక్కన్ సుల్తానేట్స్, ఉమ్మడి దక్కన్ సుల్తానులు విజయనగర సామ్రాజ్యాన్ని ఒంటరిగా ఓడించడం సాధ్యం కాదని గ్రహించి ఉత్తరాన ఉన్న ముస్లిం రాజ్యాలైన అహ్మద్ నగర్, బీజాపూర్, గోల్కొండ, బీదర్. సో ఏంటి అవి? అహ్మద్ నగర్, బీజాపూర్, గోల్కొండ, బీదర్. ఈ అన్ని రాజ్యాల యొక్క సుల్తానులు ఒక కూటమిగా ఏర్పడి విజయనగరంపై దాడి చేశారు. ఉమ్మడి శక్తి తల్లికోట యుద్ధంలో విజయనగర పతనానికి కారణమవడము జరిగింది. నెక్స్ట్ కమ్ టు 105 క్వశ్చన్. 105 కృష్ణదేవరాయస్ ఎంపైర్ ఇంక్లూడెడ్ విచ్ ఆఫ్ దీస్ రీజియన్స్? శ్రీకృష్ణదేవరాయల సామ్రాజ్యంలో క్రింది వాటిలో ఏ ప్రాంతాలు భాగమై ఉన్నాయి? నార్థర్న్ పంజాబా, ఎంటైర్ ఇండియన్ సబ్ కాంటినెంట్, డివిజన్స్ ఇన్ సౌత్ ఇండియా ఇంక్లూడింగ్ రాయచూర్, దోబ్. నెక్స్ట్ వన్ ఓన్లీ కోస్టల్ కేరళనా? సో కరెక్ట్ ఆన్సర్ ఈజ్ సి, డివిజన్స్ ఇన్ సౌత్ ఇండియా ఇంక్లూడింగ్ రాయచూర్, దోబ్. సో రాయచూర్, దోబ్తో సహా దక్షిణ భారతదేశంలోని ప్రాంతాలు. కృష్ణదేవరాయ కాలంలో కృష్ణా నది మరియు తుంగభద్రా నది మధ్యలో ఉన్న అత్యంత సారవంతమైన భూమి అయిన రాయచూర్ దోబ్ను బహుమనీ సుల్తాన్ల నుండి గెలుచుకున్నారు. ఆయన రాజ్యం దాదాపు దక్షిణ భారతదేశం అంతటా విస్తరించబడి ఉండేది కృష్ణదేవరాయస్ది. నెక్స్ట్ క్వశ్చన్
106 క్వశ్చన్. విచ్ ఫీచర్స్ వాజ్ నాట్ టిపికల్ ఆఫ్ విజయనగర సిటీ? సో విజయనగరంలో హంపి ఉంది కదా, సో విజయనగరంలో కనిపించని నిర్మాణ శైలి, కనిపించని నిర్మాణ శైలి లక్షణం ఏది? మొఘల్ శైలి. సో ఏమున్నది మనకు? మొఘల్ స్టైల్ గార్డెన్స్. విజయనగరం పూర్తిగా హిందూ దక్షిణ భారతీయ నిర్మాణ శైలిలో ఉంటుంది. ఇక్కడ పెద్ద పెద్ద కోట గోడలు, సో ఫార్టిఫికేషన్ వాల్స్, భారీ దేవాలయాలు, మ్యాసివ్ టెంపుల్స్, రాజుల సభా మంటపాలు, సో రాయల్ హాల్స్ ఉన్నాయి. కానీ మొఘల్ శైలి తోటలు, ఉదాహరణకు చార్బాగ్ శైలి ఇక్కడ లేవు. అవి ఢిల్లీ, ఆగ్రాలలో మొఘల్ రాజుల కాలంలో నిర్మించబడము జరిగింది. నెక్స్ట్ కమ్ టు 107. వాట్ రోల్ డిడ్ ద స్కేర్డ్ అండ్ సెంటర్ ప్లే ఇన్ ద లేఅవుట్ ఆఫ్ విజయనగర? సాక్రిడ్ సెంటర్ ప్లే అంటే విజయనగరంలో పవిత్ర కేంద్రం పోషించిన పాత్ర ఏమిటి? పవిత్ర కేంద్రం, సాక్రిడ్ సెంటర్. సో ఏది సరి అయిన ఆన్సర్? 4 ఆప్షన్స్ చదివి చెప్పండి. సరి అయిన కరెక్ట్ ఆన్సర్ ఈజ్ బి, సెంటర్ ఆఫ్ రిలీజియస్ ష్రైన్స్ అండ్ టెంపుల్స్. మతపరమైన పుణ్యక్షేత్రాలు మరియు దేవాలయాల కేంద్రము. విజయనగర నగరాన్ని వేర్వేరు కేంద్రాలుగా విభజించడం జరిగింది. సాక్రెడ్ సెంటర్ పవిత్ర కేంద్రము, ఈ కేంద్రం లోపల దేవుళ్లకు సంబంధించిన ప్రదేశము. ఇక్కడే విరూపాక్ష దేవాలయం ఉన్నది, విఠలాస్వామి దేవాలయం వంటి ఎన్నో గొప్ప పుణ్యక్షేత్రాలు, మతపరమైన కట్టడాలు నిర్మించారు. రాజులు తమ భక్తిని చాటుకోవడానికి, ప్రజలను ఏకం చేయడానికి ఈ కేంద్రాన్ని ఉపయోగించేవారు. సాక్రెడ్ సెంటర్. క్వశ్చన్ నెంబర్ 108. Which ruler is known to have built canals, water tanks and given special emphasis to irrigation? సో కాలువలు, నీటి ట్యాంకులు, చెరువులను నిర్మించి నీటిపారుదల, ఇరిగేషన్ రంగానికి ప్రత్యేక ప్రాధాన్యతనిచ్చిన రాజు ఎవరు? బుక్కరాయ 1, దేవరాయ 2, కృష్ణదేవరాయన, ఆల్ ఆఫ్ దెమ్? కరెక్ట్ ఆన్సర్ ఈజ్ సి, కృష్ణదేవరాయలు కేవలం యుద్ధాలు చేయడమే కాకుండా ప్రజల సంక్షేమం కోసం కూడా ఎంతో కృషి చేయడం జరిగింది. వ్యవసాయం బాగుపడాలంటే నీరు ముఖ్యమైనదని గ్రహించి ఆయన తుంగభద్ర నది నుండి అనేక కాలువలు తవ్వించారు. విజయనగరం పరిసరాల్లో నీటి నిల్వ కోసం పెద్ద పెద్ద చెరువులను ఏర్పాటు చేయడం జరిగింది. ఉదాహరణకు కమలాపురం ట్యాంక్, కమలాపురం చెరువు అనేది అది ఆ కాలంలోనే నిర్మించడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 109. విచ్ డైనాసిటీ వాజ్ రూలింగ్ డ్యూరింగ్ ద బ్యాటిల్ ఆఫ్ తల్లికోట? సో తల్లికోట యుద్ధం జరిగేటప్పుడు 1565లో తల్లికోట యుద్ధం జరిగేటప్పుడు ఏ వంశం పాలిస్తుంది అన్నాడు. సో 1565లో తల్లికోట యుద్ధం జరిగింది. విజయనగర సింహాసనంపై సదాశివరాయలు రాజుగా ఉన్నారు. ఆయన తులువ వంశానికి సంబంధించినోడు. ఏ వంశానికి సంబంధించినోడు? తులువ వంశానికి చెందిన చివరి రాజు. అయితే ఆ సమయంలో అసలు అధికారమంతా ఆయన ప్రధానమంత్రి అయిన అలియ రామరాయలు అరవీడు వంశానికి చెందిన వాడి చేతుల్లో ఉండేది. కానీ అధికారికంగా అప్పటికి పాలిస్తున్న రాజవంశం మాత్రం తులువ వంశమే. నెక్స్ట్ 110 క్వశ్చన్ నెంబర్ 110. After the fall of Vijayanagara city, which dynasty continued as rulers, though reduced in power? సో విజయనగరం పతనమైన తర్వాత కూడా ఏ రాజవంశానికి పాలనను కొనసాగించింది శక్తి తగ్గినప్పటికీ కూడా? ఏ పాలన ఏది? చివరిది అరవీడు డైనాసిటీ. 1565లో తల్లికోట యుద్ధంలో హంపి నగరం నాశనమయ్యాక రామరాయల తమ్ముడైన తిరుమల రాయలు మిగిలిన సంపదతో ఆంధ్రప్రదేశ్లోని పెనుకొండ, అనంతపురం జిల్లాకు పారిపోయి అక్కడ నుండి పరిపాలనను సాగించారు. ఆ తర్వాత చంద్రగిరి, వెల్లూరులను రాజధానులుగా చేసుకున్నారు. ఈ వంశాన్ని అరవీడు వంశం అంటారు. వీరు విజయనగర సామ్రాజ్యం యొక్క చివరి మరియు 4వ వంశస్థులు.
చివరి మరియు 4వ వంశస్థులు సంబంధించిన వాళ్ళు. నెక్స్ట్ 111 క్వశ్చన్ చూడండి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ వాజ్ సిగ్నిఫికెంట్ ఫారెన్ ఇంటరాక్షన్ డ్యూరింగ్ విజయనగర ఇన్ ట్రేడ్ ఆర్ డిప్లొమసీ? సో విజయనగర కాలంలో వ్యాపారము లేదా దౌత్యంలో కీలక పాత్ర పోషించిన ప్రముఖ విదేశీ సంబంధం ఏది? సో ట్రేడ్ విత్ పోర్చుగీసా, ఓన్లీ విత్ అరబ్సా, ఓన్లీ చైనానా, ఓన్లీ విత్ సుల్తానేట్ ఆఫ్ బెంగాలా? ఏది చెప్పండి? కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఏ, ట్రేడ్ విత్ పోర్చుగీస్. పోర్చుగీసు వారితో వ్యాపారం. విజయనగర రాజులకు, ముఖ్యంగా శ్రీకృష్ణదేవరాయలకు పోర్చుగీసు వారితో చాలా మంచి వ్యాపార స్నేహ సంబంధాలు ఉండేవి. విజయనగర సైన్యానికి అత్యంత ముఖ్యమైన రౌతు గుర్రాలను, అంటే వార్ హార్సెస్, రౌతు గుర్రాలను మరియు తుపాకులను పోర్చుగీసు వారే గోవా నుండి సరఫరా చేసేవారు. బదులుగా విజయనగరం నుండి వారు సుగంధ ద్రవ్యాలు, వస్త్రాలను కొనుగోలు చేసేవారు. సో ఎవరికి? విజయనగర సామ్రాజ్యము మరియు పోర్చుగీస్ వాళ్ళ మధ్య. నెక్స్ట్ కమ్ టు 12th క్వశ్చన్. అష్టదిగ్గజాస్ రెఫర్ టు. అష్టదిగ్గజాలు అనగా ఎవరు? 8 types of temples, 8 scholars in Krishnadevaraya court, 8 forts built by the empire, 8 festivals of the capital. సో సరైన సమాధానం ఏంటిదిరా? శ్రీకృష్ణదేవరాయ ఆస్థానంలో 8 మంది పండితులు లేదా కవులు, అంటే ఏమన్నట్టు 8 స్కాలర్స్ ఇన్ శ్రీకృష్ణదేవరాయాస్ కోర్ట్. బి ఆప్షన్ సరి అయినది. మనకు శ్రీకృష్ణదేవరాయల ఆస్థానం లోపల ఎంతమంది ఉండేవాళ్ళు? 8 మంది కవులు ఉండేవారు. వారిని అష్టదిగ్గజాలు అంటారు. అష్ట అంటే 8. సో 8 మంది కవులు అష్టదిగ్గజాలు ఉండేవారు. నెక్స్ట్ 113 క్వశ్చన్. క్వశ్చన్ నెంబర్ 113. ద పోర్చుగీస్ ట్రావెలర్ Domingo Pias visited Vijayanagara during whose region? సో ఎవరు పరిపాలిస్తున్న కాలంలో పోర్చుగీస్ యాత్రికుడు డొమింగ్ పేస్ ఎవరి పరిపాలనా కాలంలో విజయనగరాన్ని సందర్శించడం జరిగింది? ఆన్సర్ చెప్పండి. రిపీటెడ్ క్వశ్చన్. శ్రీకృష్ణదేవరాయ కాలం లోపల, అంటే ఎప్పుడు 1520వ సంవత్సరంలో డొమింగ్ పేస్ విజయనగర రాజధానికి రావడం జరిగింది. ఆ కాలంలో అక్కడ శ్రీకృష్ణదేవరాయల పాలన సాగుతుండేది. రాయల వ్యక్తిత్వాన్ని, ఆయన రూపురేఖలను, విజయనగర బజార్ల అందాలను పేస్ తన పుస్తకం లోపల చాలా అద్భుతంగా వర్ణించడం జరిగింది. నెక్స్ట్ కమ్ టు 114 క్వశ్చన్. విజయనగర ఎంపైర్ ఫాల్ కాజ్డ్. విజయనగర ఎంపైర్ ఎందుకు ఫాల్ అయిపోయింది? పతనం దేనికి దారి తీసింది అన్నాడు. సో కంటిన్యూయేషన్ ఆఫ్ ఇట్స్ పవర్ అన్ఎఫెక్టెడ్, ర్యాపిడ్ డిక్లైన్ అండ్ eventual desertion of the city, immediate takeover by Mughal Empire, total collapse without any successor. సరైన ఆన్సర్ చెప్పండి. బి ఆన్సర్. ఏంటిదట? ర్యాపిడ్ డిక్లైన్ అండ్ ఎవెన్చువల్ డిసర్షన్ ఆఫ్ ద సిటీ. సో వేగవంతమైన క్షీణత మరియు కాలక్రమేణా నగరం పూర్తిగా నిర్జనమవ్వడము జరిగింది. తల్లికోట యుద్ధంలో ఓడిపోయిన తర్వాత విజయనగర రాజధాని హంపి శత్రువుల చేతుల్లో ఘోరంగా లూటీ అవ్వడం జరిగింది. కాబట్టి ప్రజలంతా ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని పారిపోయారు. రాజులు కూడా రాజధానిని మార్చివేశారు. దీనివల్ల కోట్లాది మందితో కలకల్లాడిన మహానగరము క్రమంగా నిర్జన ప్రదేశంగా మారిపోవడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 115. విచ్ కింగ్ ఈజ్ నోన్ యాజ్ ద అభినవ భోజా? ఏ రాజును అభినవ భోజా అనేవారు? ఆన్సర్ చెప్పండి. ఇందులో ఆన్సర్లో థర్డ్ ఆన్సర్ ఈజ్ కరెక్ట్. శ్రీకృష్ణదేవరాయలు. ప్రాచీన భారతంలో భోజరాజు అనే రాజు కవులను, పండితులను విపరీతంగా ఆదరించేవాడు. సో ప్రాచీన కాలం లోపల భోజరాజు అనే అతను
కవులను మరియు పండితులను విపరీతంగా ఆదరించేవాడు. శ్రీకృష్ణదేవరాయలు కూడా తన కాలంలో కవులను అంతకంటే ఎక్కువగా ఆదరించి స్వయంగా తనే కవి కావడం వల్ల ఆయనను భోజరాజుతో పోలుస్తూ అభినవ భోజ, ఆధునిక భోజరాజు మరియు ఆంధ్ర భోజ అనే బిరుదులతో సత్కరించడం జరిగింది. ప్రజలు శ్రీకృష్ణదేవరాయలను అభినవ భోజ మరియు ఆంధ్ర భోజ అనే బిరుదులతోటి సత్కరించినారు. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 116. Which of these neighboring kingdoms did Vijayanagara compete with? సో విజయనగరం సామ్రాజ్యం తన పొరుగున ఉన్న ఏ రాజ్యాలతో పోటీ పడింది లేదా యుద్ధం చేసింది? సో బహమనీ సుల్తానేట్, గజపతీస్ ఆఫ్ ఒడిస్సా, రెడ్డి కింగ్డమ్స్, ఆల్ ద అబోవ్. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ డి, ఆల్ ద అబోవ్. సో విజయనగర సామ్రాజ్యం తన సరిహద్దులను కాపాడుకోవడానికి చుట్టుపక్కల ఉన్న అన్ని రాజ్యాలతో నిరంతరం యుద్ధం చేస్తూనే ఉండేది. సో ఉత్తరాన ఏమో బహమునీ సుల్తానులు, ఈశాన్యంలో మేము గజపతులతోటి, ఆంధ్ర ప్రాంతంలోని రెడ్డి రాజులతోటి కొండవీడు, వినుకొండ రెడ్డి రాజులతోటి కూడా సైతను మనకు యుద్ధాలు చేయడము జరిగింది. 117. After the fall of Vijayanagara city, which dynasty continued as rules though reduced in power? సో విజయనగర సిటీ అనేది మొత్తం ధ్వంసమైన తర్వాత కూడా అదే వంశానికి, అంటే అదే విజయనగర వంశానికి, అదే వాళ్ళ వంశానికి చెందిన వాళ్ళే ఏ వంశం అనేది కొంచెం పరిపాలించడం జరిగింది అంటే తక్కువ పవర్ తోటి పరిపాలించడం జరిగిందంటే అరవీడు డైనాసిటీ. ఎవరు? అరవీడు చివరి వాళ్ళు అరవీడు డైనాసిటీ అనేది మనము గుర్తుంచుకోవాల్సిన విషయము. ఎవరిని గుర్తుంచుకోవాలి? అరవీడు వంశాన్ని గుర్తుంచుకోవాలి. 1565లో తల్లికోట యుద్ధంలో హంపీ నగరం నాశనమైన తర్వాత సో రామరాయల తమ్ముడైన తిరుమల రాయుడు మిగిలిన సంపదతో ఆంధ్రప్రదేశ్లోని పెనుకొండ, ఆంధ్రప్రదేశ్కు పారిపోయి అక్కడి నుండి పాలనను పరిపాలించడం జరిగింది. సో ఈ వంశం ఏ వంశమైంది? అరవీడు వంశము అనేది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 118. Which of the following was significant foreign interaction during Vijayanagara in trade diplomacy? It is the repeated question. ఎవరితోటి చేసినారు వీళ్ళు విజయనగర కాలంలో వ్యాపారము? ఎవరితోటి చేసినారంటే పోర్చుగీస్ వారితో చేయడం జరిగింది. పోర్చుగీస్ వారితోటి వ్యాపారం చేయడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్ 119 క్వశ్చన్. వాట్ ఆర్ ద లాంగ్వేజెస్ ఇన్ విచ్ ఇన్స్క్రిప్షన్స్ అండ్ లిటరరీ వర్క్స్ ఆర్ ఫౌండ్ ఫ్రమ్ ద విజయనగరాస్ పీరియడ్? సో ఏంటిదంట ఇది? విజయనగర కాలం నాటి శాసనాలు మరియు సాహిత్య గ్రంథాలు ఏ భాషల్లో లభ్యమవుతున్నాయి? సాంస్క్రిట్, కన్నడ, తెలుగు, తమిళం. సాంస్క్రిట్, కన్నడ, తెలుగు, తమిళం. ఈ భాషలన్నింటి లోపల కూడా 4 భాషల లోపల మనకు లభించడము జరుగుతుందన్న విషయాన్ని గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 120. What was the role of women in Vijayanagara as reported by foreign traveler? So no role in public life. Some women were trained and involved in music and arts. Only domestic roles, no education. Full participation administration. ఇది 120. విదేశీ యాత్రికుల యొక్క కథనాల ప్రకారము విజయనగర సామ్రాజ్యంలో మహిళల పాత్ర ఏమిటి అని అడుగుతున్నాడు. ఆన్సర్ బి. Some women were trained and involved in music and arts. కొంతమంది మహిళలు సంగీతము మరియు కళలు వాటిలో శిక్షణ పొంది వాటిలో పాలు పంచుకున్నారు. ఇవి ఎవరి యాత్రికుల రచనలో మనకు ముఖ్యంగా దొరికినాయి అంటే నూనిజ్ అండ్ డొమింగో పేస్ వంటి విదేశీ యాత్రికులు తమ రచనల్లో విజయనగర స్త్రీల గురించి చాలా ఆసక్తికరమైన విషయాలు రాసినారు. ఆ కాలంలో మహిళలు కేవలం ఇంట్లకే పరిమితం కాకుండా సంగీతము, నృత్యము, శిల్పకళ, లలిత కళల్లో కూడా కుస్తీలు, జ్యోతిష్యము, అకౌంట్స్, రాచరికం వంటి రంగాలలో కూడా శిక్షణ పొంది పనిచేసేవారు అనేది వాళ్ళ బుక్స్ లోపల, వాళ్ళ పుస్తకాల లోపల, గ్రంథాల లోపల లభించిన విషయము. నెక్స్ట్ క్వశ్చన్
121 question. Which king carried out reforms to curb the power for Nayakas in his latter region? తన పాలన చివరి కాలంలో నాయకాస్ శక్తిని తగ్గించడానికి సంస్కరణలు చేపట్టిన రాజు ఎవరు? రాజు ఎవరు? కృష్ణదేవరాయన, అచ్యుతదేవరాయన, సదాశివరాయ విత్ రామరాయ ఇన్ఫ్లుయెన్సా, బుక్కరాయన? ఎవరు? సదాశివరాయ విత్ రామరాయ ఇన్ఫ్లుయెన్స్. వీరు ఏమేం చేసినారు? రీఫార్మ్స్ తీసుకురావడము జరిగింది. తులువ వంశపు చివరి రాజైన సదాశివ ఎవరు? రామరాయ. సదాశివ రాయలు కనుక తీసుకున్నట్టయితే, సో పరిపాలన అంతా సదాశివరాయల కాలంలో అసలు పరిపాలన అంతా ప్రధానమంత్రి అయిన అలియ రామరాయల చేతుల్లో ఉండేది. అలియ రామరాయల సామ్రాజ్యంలో నాయకులు ఎక్కువ శక్తివంతులుగా మారి రాజు మాట వినకపోవడం గమనించి వారి అధికారాలను అణచివేయడానికి, వారిపై కేంద్ర ప్రభుత్వ పట్టును పెంచడానికి రామరాయలు అనేక కఠినమైన సంస్కరణలు తీసుకురావడం జరిగింది. క్వశ్చన్ నెంబర్ 122. వాట్ ఈస్ ద సిగ్నిఫికెంట్ ఆఫ్ ద మహానవమి దిబ్బ ఇన్ విజయనగర? సో మహానవమి దిబ్బ ప్రాధాన్యత ఏంటి? ఇట్ ఈస్ ఏ గ్రానరీ. ఇట్ వాస్ ఏ ప్లాట్ఫామ్ యూజ్డ్ ఫర్ ఫెస్టివల్ ప్రొసిషన్స్ అండ్ రాయల్ ఆడియన్స్. ఇట్ వాస్ టాంబ్. ఇట్ వాజ్ ఏ కింగ్స్ స్టేబుల్. ఏంటి చెప్పండి? ఆన్సర్, కరెక్ట్ ఆన్సర్ ఈజ్ బి. బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. పండుగ ఊరేగింపులు మరియు రాజు ప్రజలను సభ్యులను కలవడానికి ఉపయోగించిన ఒక ఎత్తైన వేదికనే మహానవమి దిబ్బ. అంటే దసరా పండుగ సమయంలో రాజు ఇక్కడ కూర్చొని సైనిక కవాతులు, నృత్యాలు, గుర్రపు ప్రదర్శనలు మరియు ప్రజల నుండి బహుమతులు స్వీకరించేవారు. ఇది సామ్రాజ్యపు అధికారానికి, వైభవానికి ఒక ప్రతీక అని మనము చెప్పవచ్చును. Question number 123. The architecture of Vijayanagara is known for. విజయనగర నిర్మాణ శైలి దేనికి ప్రసిద్ధి చెందినది? యూజ్ ఆఫ్ కాంక్రీట్, గోపురమ్స్, పిల్లర్డ్ హాల్స్, లార్జ్ మండపాస్ అండ్ ఎలివేటెడ్ outer గేట్వేసా, మడ్ వాల్సా, వుడ్ వాల్సా? విజయనగర నిర్మాణ శైలి. కరెక్ట్ ఆన్సర్ ఈస్ బి. సో బి అనే గోపురాలు, స్తంభాలు, హాల్స్, మండపాలు అన్నీ కూడా ఎత్తైన ప్రవేశ ద్వారాలు అన్నీ కూడా రాయల శైలి. వీళ్ళు గుడులలో ఎత్తైన గోపురాలు రాయగోపురాలు అంటారు. వందల స్తంభాలతో కూడిన కళ్యాణ మంటపాలు చెక్కబడిన ఏకశిలా స్తంభాలు, ముఖ్యంగా గుర్రపు ఆకారాలున్న స్తంభాలు చాలా ప్రత్యేకంగా ఉంటాయి. హంపీలోని విఠలస్వామి దేవాలయ మంటపం దీనికి ఒక చక్కని ఉదాహరణ. హంపీలోని ఏ దేవాలయం రా? విఠలస్వామి దేవాలయము. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 124. ద ఎకానమీ ఆఫ్ విజయనగర గ్రేట్లీ డిపెండ్ ఆన్. సో విజయనగరానికి ఆర్థిక వ్యవస్థ, ఎకానమీ ప్రధానంగా దేని మీద ఆధారపడేది? ఇంపోర్ట్స్ మీదన, అగ్రికల్చర్, ట్రేడ్, మార్కెట్, ట్యాక్సెస్ మీదన, మైనింగ్ ఆఫ్ ఆయిల్, అదేవిధంగా ఫిషింగ్ ఓన్లీయా? దేని మీద డిపెండ్ అయ్యేది? సో ఈ విజయనగరం యొక్క ఆర్థిక వ్యవస్థ ముఖ్యంగా అగ్రికల్చర్, ట్రేడ్ మార్కెట్స్ మీద డిపెండ్ అయ్యేది. ఒక గొప్ప సామ్రాజ్యం నడవాలంటే అన్ని రంగాలు బాగుండాలి. కాబట్టి విజయనగరం తుంగభద్ర నది వల్ల వ్యవసాయం బాగా సాగింది. కాబట్టి విదేశీయులతో వ్యాపారాలలో గుర్రాలు, రత్నాలు వంటివి వ్యాపారం జరిగింది. హంపీలోని పెద్ద బజార్లు అంతర్జాతీయ వ్యాపార కేంద్రాలుగా ఉండేవి. వీటిపై వచ్చే పన్నుల ద్వారా ప్రభుత్వానికి భారీగా ఆదాయం వచ్చేది. 125. The division of the empire into regions administered by Nayakas helps in. సో సామ్రాజ్యాన్ని వేరువేరు ప్రాంతాలుగా విభజించి వాటిని నాయకులు పరిపాలించేలా చేయడం దేనికి సహాయపడింది? ఆన్సర్. సో చూడండి, ఇక్కడ వీకెనింగ్ ద
కింగ్ డెలిబెరేటిలియా, ఎఫిషియంట్ లోకల్ గవర్నమెంట్స్ ఆఫ్ మిలిటరీ స్ట్రెంగ్తెనా, కటింగ్ ఆఫ్ ట్రేడ్ కంప్లీట్లీ, ఐసోలేటింగ్ రీజియన్స్ పర్మనెంట్లీ. ఏది సరి అయిన ఆన్సర్? కరెక్ట్ ఆన్సర్ ఈజ్ బి. సమర్థవంతమైన స్థానిక పరిపాలన మరియు సైనిక బలము. విజయనగర సామ్రాజ్యం చాలా పెద్దది కావడం వల్ల రాజు ఒక్కడే అన్ని ప్రాంతాలను నేరుగా చూసుకోవడం కష్టం. అందుకే నమ్మకమైన సైనిక నాయకులను నాయక మరియు అమరనాయక అనే పేర్లతోటి ఆయా ప్రాంతాలకు పాలకులుగా పెట్టారు. దీనివల్ల స్థానిక పరిపాలన సులభమై మరియు యుద్ధం వచ్చినప్పుడు ఈ నాయకులంతా తమ సొంత సైన్యంతో వచ్చి రాజుకు మద్దతుగా నిలిచేవారు. దీనివల్ల సైనిక బలం అనేది విపరీతంగా పెరుగుతూ ఉండేది. క్వశ్చన్ నెంబర్ 126. Which ruler is known for the peak prosperity of Vijayanagara? విజయనగర సామ్రాజ్యం ఏ రాజు కాలంలో అత్యున్నత వైభవానికి చేరుకున్నది? చెప్పండి. హరిహరన, కృష్ణదేవరాయన, సాలువ నరసింహన, విరూపాక్షరాయ టూవా? కరెక్ట్ ఆన్సర్ ఈజ్ బి, కృష్ణదేవరాయ. ఈ చాప్టర్ మొత్తంలో మనం ఎక్కువగా చదువుకుంటున్న పేరు శ్రీకృష్ణదేవరాయలు. కాబట్టి ఆయన కాలంలోనే 1509 నుంచి 1529 విజయనగర సరిహద్దులు దేశమంతటా విస్తరించినవి. ఖజానా నిండిపోయింది, సాహిత్యం వర్ధిల్లింది, ప్రజలు అత్యంత సంతోషంగా ఉన్నారు. అందుకే ఈయన కాలాన్ని విజయనగర చరిత్రలోనే స్వర్ణయుగం అంటారు. విజయనగర చరిత్రలో స్వర్ణయుగంగా తీసుకోవడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్ 127 క్వశ్చన్. ద రైల్వే ఆర్ రోడ్స్ ఎంటరింగ్ హంపి నౌ పాస్ నియర్ విచ్ ఫీచర్ దట్ వాజ్ పార్ట్ ఆఫ్ విజయనగర? సో మనకు ఏంటిది, హంపీలోనికి ప్రవేశించే రోడ్లు, రైల్వే లైన్లు విజయనగర కాలం లాంటి ఏ చారిత్రక నిర్మాణాల గుండా వెళ్తాయి? ఎలిఫెంట్ స్టేబుల్సా, విరూపాక్ష టెంపులా, లోటస్ మహలా, వాటర్ రిజర్వాయర్ అండ్ స్టెప్ అండ్ ట్యాంక్సా? కరెక్ట్ ఆన్సర్ చెప్పండి. డి ఆప్షన్ ఈస్ కరెక్ట్. ఏంటిదట? నీటి నిల్వ పీఠాలు మరియు మెట్ల బావులు, వాటర్ రిజర్వాయర్స్ అండ్ స్టెప్ ట్యాంక్స్. సో ఆనాటి విజయనగరం నగరానికి నీటి సరఫరా వ్యవస్థ చాలా అద్భుతంగా ఉండేది. చుట్టుపక్కల కొండల నుంచి వచ్చే నీటిని నిల్వ చేయడానికి పెద్ద పెద్ద చెరువులను, కాలువలను మరియు అందమైన మెట్ల బావులను కట్టారు. ప్రస్తుత హంపి పరిసర ప్రాంతాలలో ఉన్న రోడ్లు, రవాణా మార్గాలు ఈనాటికి ఆనాటికి నీటి వనరుల ఆనవాళ్ళ పక్క నుండే ప్రయాణించడము జరుగుతుందనే విషయాన్ని మనము గుర్తుపెట్టుకోవచ్చును. క్వశ్చన్ నెంబర్ 128. The empire decline after Tallikota was also due to తల్లికోట యుద్ధం తర్వాత కూడా విజయనగర సామ్రాజ్యం క్రమంగా అంతరించిపోవడానికి గల మరొక కారణం చెప్పమంటున్నారు. స్ట్రాంగ్ లైన్ ఆఫ్ సక్సెషన్, వీక్ రూలర్స్ ఆఫ్ ఇంటర్నల్ కాన్ఫ్లిక్ట్స్, నాయకార్ రిబిలియన్స్, ఇంప్రూవ్డ్ ఎకానమీ విత్ ట్రేడ్స్, డిస్కవరీ ఆఫ్ న్యూ టెరిటరీస్. కరెక్ట్ ఆన్సర్ బి. సో ఏంటిది అది? వీక్ రూలర్ అండ్ ఇంటర్నల్ కాన్ఫ్లిక్ట్స్, నాయకార్ రిబిలియన్స్. తల్లికోట యుద్ధం తర్వాత సో ఇక్కడ ఏమైంది? బలహీనమైన రాజులు, అంతర్గత కలహాలు, నాయకుల యొక్క తిరుగుబాట్ల వలన ఇంకా పూర్తిగా తొందరగా అంతరించిపోవడం జరిగింది. తల్లికోట యుద్ధం తర్వాత రాజధాని పెనుకొండకు మారిన సామ్రాజ్యపు పూర్వ వైభవాన్ని అందుకోలేకపోయింది. దీనికి కారణం ఆ తర్వాత వచ్చిన రాజులు బలహీనపడటము, సింహాసనం కోసం వారిలోనే కుమ్ములాటలు జరగడము. ఇది చూసి అప్పటి వరకు లొంగి ఉన్న నాయకులు రాజుపై తిరుగుబాటు చేసి తమకు తాముగా స్వతంత్ర రాజ్యాలు ఉద్భవించుకోవడం జరిగింది. ఉదాహరణకు మదురై నాయకులు, తంజావూరు నాయకులు ఈ విధంగానే స్వతంత్ర రాజ్యాలుగా ప్రకటించుకోవడం జరిగింది. 129 క్వశ్చన్. సో వాట్ వాజ్ కందులి ఆర్ సిమిలర్ టర్మ్ అసోసియేటెడ్ విత్ విజయనగర? సో ఏంటిదంట? కందులి అని అంటే ఏంటిది అంటున్నాడు. సో 129 క్వశ్చన్. 120 లోకల్ ఫెస్టివల్సా,
లేదా మిలిటరీ చెఫ్స్ నోన్ యాజ్ నాయకాస్ అండ్ అమర నాయకాసా, ట్రెడిషనల్ టెక్స్టైల్ వర్కర్సా, నెక్స్ట్ కల్పర్సా, ఎవరు అనేది గుర్తు చెప్పండి. సో కరెక్ట్ ఈజ్ వాట్, నాయక అండ్ అమర నాయకాస్, నాయకాస్ అండ్ అమర నాయకాస్, నాయకాస్ అండ్ అమర నాయకాస్ అనేది సో మిలిటరీకి సంబంధించిన టర్మ్ అనేది గుర్తుంచుకోండి. నెక్స్ట్ క్వశ్చన్ 130, క్వశ్చన్ నెంబర్ 130, విచ్ రివర్ ఫ్లోస్ నియర్ ద క్యాపిటల్ ఆఫ్ విజయనగర అండ్ హెల్ప్డ్ ఇన్ ఇట్స్ ఇరిగేషన్ అండ్ జియోగ్రఫీ. సో ఏంటంట ఇది, విజయనగర రాజధాని నగరం పక్కన ప్రవహిస్తూ ఆ ప్రాంతం భూగోళానికి నీటిపారుదలకు ఎంతో సహాయపడిన నది ఏది అంటున్నాడు. ఏ నది? తుంగభద్రా నది. ఏ నది? తుంగభద్రా నది. విజయనగర సామ్రాజ్యం రాజధాని అయిన హంపి తుంగభద్రా నది దక్షిణ ఒడ్డున ఉన్నది. తుంగభద్రా నది దక్షిణ ఒడ్డున ఉండడం జరిగింది. ఈ నదే ఆ నగరానికి ప్రధాన తాగునీటి వనరు మరియు చుట్టుపక్కల పొలాలకు పంట నీరు అందించే జీవనది. ఈ నది చుట్టూ ఉన్న కొండలు నగరానికి ఒక సహజమైన రక్షణలాగా, కోటలాగా కూడా ఉపయోగపడ్డాయి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 131, విచ్ ఆఫ్ దీస్ ఈజ్ ఎ టెంపుల్ ట్యాంక్ ఆర్ వాటర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్ విజయనగర. విజయనగరంలో దేవాలయానికి అనుబంధంగా ఉన్న పవిత్రమైన కోనేరు లేదా నీటి నిర్మాణాన్ని ఏమంటారు అంటున్నారు. పుష్కరణియా, స్టెప్ వాల్ ఇన్ మధ్యప్రదేశ్, తాజ్ మహల్ పాండా, నెక్స్ట్ చంపాపురి ట్యాంకా. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ పుష్కరిణి. పుష్కరిణి. విజయనగరంలోని దేవాలయాల ప్రాంగణాల్లో లేదా వాటి పక్కన స్నానాలు చేయడానికి, మతపరమైన ఆచారాల కోసం నిర్మించిన అందమైన మెట్లతో కూడిన పవిత్రమైన కోనేరును పుష్కరిణి అంటారు. హంపీలో లభించిన శ్రీకృష్ణ దేవాలయం లేదా మహానది దిబ్బ పక్కన ఉన్న మెట్ల బావి వీటికి అద్భుతమైన ఉదాహరణలు. ఇవి పూర్తిగా రాతితో చాలా ఖచ్చితమైన జ్యామితీయ ఆకారంలో చెక్కబడడం జరిగింది. నెక్స్ట్ 132 క్వశ్చన్, ద ఫేమస్ విఠలా టెంపుల్ ఇన్ హంపి ఈజ్ నోన్ ఎస్పెషల్లీ ఫర్ ఇట్స్. సో హంపీలోని ప్రసిద్ధ విఠలా స్వామి దేవాలయం దేనికి ప్రసిద్ధి చెందింది? గోల్డెన్ డోమా, మ్యూజికల్ పిల్లర్సా, మినారెట్ టవర్స్ లైక్ మాస్క్యూసా, లార్జ్ స్టెప్సా. దేనికి సంబంధించింది? ప్రసిద్ధ విఠలా స్వామి దేవాలయము సంగీత స్తంభాలు, మ్యూజికల్ పిల్లర్స్కి సంబంధించింది. హంపీలో విఠలస్వామి గుడి విజయనగర శిల్పకళా నైపుణ్యానికి ఒక మకుటం లాంటిది. ఈ గుడిలోని సభా మంటపంలో ఉన్న రాతి స్తంభాలను చేతితో కానీ లేదా చిన్న కర్రతో కానీ తడితే సరిగమ పదని సప్తస్వరాలు వినిపిస్తాయి. అందుకే వీటిని ఏమన్నారు? మ్యూజికల్ పిల్లర్స్, సంగీత స్తంభాలు అనడం జరిగింది, లేదా సరిగమ స్తంభాలు అని కూడా అనడం జరుగుతుంది. అలాగే గుడి ముందట ప్రసిద్ధ రాతి రథము స్టోన్ చారియట్ కూడా ఉన్నది. గుడి ముందట ప్రసిద్ధ రాగి రథము స్టోన్ చారియట్ కూడా ఉండడము జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 133 క్వశ్చన్, ద విజయనగర రూలర్స్ అడాప్టెడ్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ టైటిల్స్ టు ఎంఫసైజ్ దేర్ సవేరియనిటీ అండ్ దేర్ అసోసియేషన్ విత్ డైటీ. విజయనగర రాజులు తమ సార్వభౌమత్వాన్ని చాటుకోవడానికి మరియు దేవునితో తమకున్న సంబంధాన్ని తెలపడానికి ఏ బిరుదును ధరించారు? ఏ బిందును ధరించడం జరిగింది? కరెక్ట్ ఆన్సర్ హిందూ సురాత్రణ అనే బిరుదును తీసుకోవడం జరిగింది. విజయనగర రాజులు తమను తాము హిందూ సురాత్రణ అని పిలుచుకునేవారు. పర్షియన్, అరబిక్ భాషలో సుల్తాన్ అనగా రాజు అనే పదానికి సంస్కృతీకరణ రూపము. హిందూ రాజులలో సుల్తాన్ వంటివాడు లేదా హిందూ పాలకుడు అని అర్థము. తమ పొరుగున ఉన్న ముస్లిం సుల్తాన్లతో సమానమైన శక్తి తమకు ఉందని చాటి చెప్పడానికి, దైవాంశ సంభూతులుగా ప్రజల్లో గుర్తింపును పొందడానికి ఈ బిరుదు హిందూ సురాత్రణ అనే బిరుదును వాళ్ళు వాడడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్ 134, which of the following is not true about the ruins of Hampi? సో హంపి శిథిలాల గురించి ఏది నిజం కాదు అంటున్నాడు. సో ద సిటీ హ్యాడ్ సెవరల్ కాన్సెంట్రిక్ ఫోర్టిఫికేషన్ వాల్స్,
It had agriculture land without fortification. Mortar was extensively used in wall construction. Beautiful mandas and pillared hall existed. సరికానిది ఏంటిది? గోడలలో దీన్ని వినియోగించలేదు వాళ్ళు. మోర్టార్ వాజ్ ఎక్స్టెన్సివ్లీ యూజ్డ్ ఇన్ వాల్ కన్స్ట్రక్షన్. గోడల నిర్మాణంలో సున్నము లేదా మోర్టార్ వంటివి వినియోగించలేదు. అప్పుడు కేవలము రాయితోటి మాత్రమే కట్టడం జరిగింది. కాబట్టి దిస్ ఈజ్ ద వాట్ రాంగ్ ఆప్షన్. నెక్స్ట్ 135 క్వశ్చన్. వాట్ హెల్ప్డ్ హిస్టారియన్స్ రీకన్స్ట్రక్ట్ ద హిస్టరీ ఆఫ్ విజయనగర? చరిత్రకారులు విజయనగర చరిత్రను తిరిగి పునర్నిర్మించడానికి ఏ ఆధారాలు సహాయపడ్డాయి? ఓన్లీ ఓరల్ లెజెండ్స్, ఫారెన్ అకౌంట్స్, ఇన్స్క్రిప్షన్స్, ఫారెన్ ట్రావెలర్స్ రైటింగ్ లోకల్ లిటరేచర్ అండ్ ఆర్కియాలజికల్ రిమైన్స్, ఓన్లీ మోడర్న్ నావెల్స్. దేని ద్వారా మనకు ఏమైంది? విజయనగర చరిత్రను పునర్నిర్మించడానికి, రీకన్స్ట్రక్ట్ చేయడానికి ఏ ఆధారాలు దొరికినాయి? సి ఆప్షన్. ఏంటిది? శాసనాలు, విదేశీ యాత్రికుల రచనలు, స్థానిక సాహిత్యము మరియు పురావస్తు శాస్త్రానికి సంబంధించిన వివిధ శాసనాలు అనేటివి మనకు మళ్ళీ పునర్నిర్మించడానికి, రీకన్స్ట్రక్ట్ చేయడానికి, అంటే అక్కడ ఏ విధంగా ఆ కాలంలో ఏ విధంగా పరిపాలన ఉండేది అనే విషయాలన్నింటినీ ఆనాటి చరిత్రను మనకు అందించడము జరిగింది. సో దిస్ ఈజ్ ద వాట్ అబౌట్ 135 క్వశ్చన్. నౌ లెట్ వి స్టాప్.